34వ డివిజన్లో దొంగ ఓట్లు వేస్తూ పట్టుబడ్డ ఇండిపెండెంట్ అభ్యర్థికి సంబంధించిన యువకులు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకొని పట్టుబడ్డవారిని స్టేషన్కు తరలించిన పోలీసులు. నగరంలోని 34వ డివిజన్లో హుస్సేనిపురలో సూఫా కాన్వెంట్ స్కూల్కు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం కూనీ అయింది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి సమీనా పర్వీన్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి సంబంధించినటువంటి ఇద్దరు యువకులు దొంగ ఓట్లు వేస్తూ పట్టుబడ్డారు. వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎంఎం పార్టీ అభ్యర్థి మహమ్మద్ ఖాజా మజారుద్దీన్ మాట్లాడుతూ, తనను ఓడించాలని కుట్రతో ఇండిపెండెంట్ అభ్యర్థి ఇష్టియాక్ అహ్మద్ జమ్మూ భార్య పోటీ చేస్తున్న సమీనా పర్వీన్ను ఆ దొంగ ఓట్లు వేస్తూ పట్టుబడ్డటువంటి వాళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఈ బూత్లోనైతే దొంగ ఓట్లు వేస్తూ పట్టుబడ్డ ఆ బూతులో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే సమీనా పర్వీన్ అనే అభ్యర్థి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి దొడ్డిదారిన గెలవాలని, ఎంఎం పార్టీ అభ్యర్థిని ఓడించాలని కుట్రలు కుయుక్తులతో పన్నాగాలు పన్ని దొంగ ఓట్లతో ఇతర డివిజన్లకు సంబంధించినటువంటి యువకులను డబ్బులు ఇచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారు. దీని అంతటికి కారణం మాజీ యూత్ కాంగ్రెస్ లీడర్ షానవాజ్, బొమ్మకల్ మాజీ ఉపసర్పంచ్ జమ్మూ ఇష్తియాక్ ఇందుకు సూత్రధారులుగా ఉన్నారని ఆరోపించారు. వీరిపై సైతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్సీసీ కింద క్రిమినల్ కేసు నమోదు చేసి దొంగ ఓట్లను వేసేందుకు ప్రయత్నించినటువంటి ఈ ప్రయత్నాలకు తెరలేపినటువంటి దొంగ ఓట్లకు ప్రోత్సహించినటువంటి వీళ్ల అందరిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా ఎలక్షన్ అథారిటీ చైర్మన్ కలెక్టర్కు, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.